అగ్ని ఎందుకు వచ్చింది? అగ్ని మూడు విధాలు: జడ్జిమెంట్, ప్యూరిఫికేషన్, మూడవది అధికారం. సరే, ఈ మధ్యలో జరిగిన కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అట్లా ఎందుకు జరిగిందంటారు సార్? ప్రమాదము అన్నట్టు దాని వెనక అనేక కారణాలు. మొదటి, ఆ పట్టణం పేరు లాస్ ఏంజలీస్. అంటే ఏంజల్స్ పడిపోయినటువంటి వారు. బైబిల్లో పడిపోయిన దేవదూతలు చాలామంది ఉన్నారు. ఆ యొక్క కాలిఫోర్నియా పట్టణంలో మొత్తం గ్లామరస్ ఫీల్డ్. ఈ గ్లామర్ ఉన్నటువంటి వాళ్ళు, సినిమా ఫీల్డ్, ధనవంతులైనటువంటి వారు నివసించే ప్రాంతం. జనరల్గా అక్కడ వారి యొక్క జీవన విధానంలో దేవుడు తక్కువ కనిపిస్తున్నాడు. ఆ సమయంలో వారు విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ మా సొంతగా మేము కలగ చేసుకున్నాము, దేవుడు అన్నవాడే ఉన్నాడు, దేవునితో సంబంధం ఏముంది అనే లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళల్లో గర్వం పెరిగిపోవటం, పాప స్వభావం పెరిగిపోవటం, సృష్టికర్త అన్నటువంటి వ్యక్తిని కౌంట్లోకి తీసుకోలేదు. దేవుడికి 0 మార్కులు వేస్తారు. దేవుడు దీర్ఘశాంతుడు అని బైబిల్లో చెప్తుంది, నేను నమ్ముతాను. కానీ దానికి ఆపోజిట్లో ఇంకో పదం ఉంది. దేవుడు వెక్కిరింపబడు అని గలతీ పత్రికలు చెప్పారు. దేవుని వెక్కిరించటం, దేవుని లెక్క చేయకపోవటం, పాపంతో నింపబడి పాపపు స్థితిగతులను మార్చుకోలేకుండా ఉండి ఉన్నటువంటి పట్టణాన్ని దేవుడు చూస్తూ ఊరుకోలేడు. ఎందుకనంటే ఆయన వ్యక్తిత్వం మీద మనము లెక్కలేనితనం ఉన్నట్లయితే దేవుడు తన యొక్క స్వభావానికి విరుద్ధమైనటువంటి మాట వస్తే దేవుడికి కోపం వచ్చింది. తప్పనిసరిగా దేవుడు తక్షణము జవాబిస్తాడు. చాలామంది అంటారు, ఈ రోజుల్లో దేవుడు వెంటనే తీర్పు ఇవ్వడు కదా అని. ఇస్తాడని, ఈ రోజుల్లో కూడా తీర్పు ఇస్తాడు. దేవుడు ఎప్పుడైనా కానీ ఎక్కడ ఇవ్వాలనుకుంటే ఆయన ఇష్టం. అది ప్రేమ ఒక పక్కన ఉంది, తీర్పు ఒక పక్కన ఉంటుంది, శిక్ష ఒక పక్కన ఉంటుంది. ఆయన తండ్రి, సృష్టికర్త, శిక్షిస్తాడు ఎవడైనా కానీ. సృష్టికర్తకు విరుద్ధంగా మాట్లాడితే దేవుడు తీర్పు తీర్చడు అనేటువంటి లెక్కలేని తరం ఉంటారే, అలాంటి వారికి ఇది లెసన్. అందుకనే దేవుడైతే తప్పనిసరిగా తీర్పు పంపించాడు. అగ్ని ఎందుకు వచ్చింది? అగ్ని జడ్జిమెంట్, అగ్ని ప్యూరిఫికేషన్. సో కాబట్టి ఈ రెండు అక్కడ మనకు కనిపిస్తాయి. వాళ్ళు ఒకవేళ ప్యూరిఫికేషన్ కావాలనుకో ఈ లెసన్ ద్వారా మంచి మార్పు పొందుకోవచ్చు. మూడవది అధికారం అండి. ఆయన అధికారం ఉంది, ఎక్కడైనా కానీ ఏమైనా కానీ చేయగలుగుతాడు. అక్కడ మొత్తం అంటే ఇండిపెండెంట్ కూడా హౌసెస్, చల్లటి ప్రదేశం. అగ్ని రూపంలో ఎందుకు వచ్చింది సార్? కాలిఫోర్నియాకి తీర్పు రాకముందు దేవుడు నీళ్ళ ద్వారా, జలప్రయాణం ద్వారా తీర్పు తీర్చాడు. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, ఇక నేను జలప్రయాణం ద్వారా మనుషులను నాశనం చేయనన్నాడు. కానీ అగ్ని ద్వారా చేయనని చెప్పలే. కానీ పేతురు గ్రంథంలో పేతురు ప్రకటిస్తాడు, ఈ భూమి అంతా అగ్నితో కాల్చబడే రోజు రాబోతుంది అని చెప్పి. పూర్తిగా కాల్చబడలేదండి, ఒక పట్టణం మాత్రమే కాల్చబడింది. కానీ భూమి కింద అగ్ని ఉంది. కానీ పైనుంచి వచ్చే అగ్ని వేరు, అంటే అధికారంతో వచ్చిన అగ్ని. ఆ అధికారమే ఇక్కడ మంటను రగిలించేసేసింది, కాల్చేసేసింది. రాబో రోజులలో కూడా అగ్నితోనే తీర్పు ఉంటుంది. ఆయన నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తాయని చెప్పి అది ఇండికేషన్. అక్కడ అగ్ని ద్వారా తీర్పు తీర్చాడంటే ఆయన వాక్కు ద్వారా తీర్పు తీర్చాడు, వాక్కు పంపించి తీర్పు తీర్చాడు. సో దేవుని యొక్క తీర్పు ఏదో మాట వస్తుందంటే మాట అగ్ని, అధికారము. ఆయన నోటి నుంచి వచ్చే యొక్క మాటలో ఈ తీర్పు ఎలా భయంకరంగా ఉండిందో మనం చూసాం. సో మానవుడు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అల్టిమేట్గా ఏంటంటే ఆయన అధికారానికి లోబడాలని కోరుకుంటున్నాడు. చిన్న చిన్న దెబ్బలు మానవుడికి చూపిస్తుంటాడు. ఏంటంటే ఒక పట్టణం కాలిపోతుంది, ఒక పక్కనేమో స్నో పడుతూ ఉంది, ఒక పక్కన యూరోప్ ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. లో ఉన్నటువంటి శాంటోరియన్ అని చెప్పేసి పట్టణంలో ఇంచుమించు 200 ఎర్త్క్వేక్స్ వచ్చాయి. వార్స్, ఇవన్నీ ఇండికేట్ ఏం చేస్తున్నాయి? అధికారము ఉంది. నీ రెండో రాకడ సూచన లేదో మనుషుల మీదకి మనుషులు, యుద్ధాలు, ప్రేమ చల్లారిపోవటము, అక్కడక్కడ కరువులు, ఇవన్నీ సంభవిస్తాయని చెప్తున్నారు. తర్వాత ఆఖరిగా చూసినట్టయితే అసత్యపు బోధ, దేవుడి గురించి తెలియచేసేది లేదు, ఆశీర్వాదాలు, నెమ్మది అంటున్నారు. కానీ దేవుడు ఉగ్రత రాబోతుంది, దేవుడు తిరిగి వచ్చేసి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, మిగతా వారు విడిచిపెట్టబడితే దేవుని యొక్క తీర్పు ఉగ్రత ఉంది అని చెప్పడానికి మన వాళ్ళు ప్రసంగాలు చేయడం తక్కువైపోయింది. ఆశీర్వాదాలు ఉన్నాయండి, కానీ మాత్రము
తీర్పు ఉందనే సంగతి కూడా పక్కన చెప్పాలి. ఇక్కడ తీర్పు జరిగిందిగా కాలిఫోర్నియాలో. గొప్ప దేవుని తెలుసుకోవాలనేది దేవుని యొక్క సంకల్పము. దేవుడు అక్కడ తెలియజేశాడు. మారు మనసు పొందితే వారందరూ క్రీస్తు దగ్గరికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. థ్యాంక్ యూ.